హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు స్పెషల్గా దోశ తయారు చేయబోతున్నాను. ఎలా తయారు చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోవాలి. ఇంకోండి దానిపైన నేను ఇది పెట్టుకుంటున్నాను, కడాయి, బాణలు పెట్టుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు బాణల్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి అయితే వేడెక్కింది. ఇంట్లో కొద్దిగా జీడిపప్పులు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కారం, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న వేరుశెనగపప్పులు దీనిలో వేసుకోవాలి. ఈ వేరుశెనగపప్పులు ముందుగా ఉడకబెట్టుకున్నాం అన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి. ఓకే, ప్రస్తుతం అయితే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకోవాలి. ఇలా వేసుకున్న దోశ పైన మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మసాలాని పెట్టుకోవాలి. ఇలా పైన మూత పెట్టుకుంటే అది బాగా లోపల నుంచి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనకు కావలసిన దోశ రెడీ అయిపోయింది. ముందుగా వేయించుకున్న జీడిపప్పులు, అలాగే కొత్తిమీర వేసుకుంటే మనకు కావలసిన స్పెషల్ మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మొత్తానికి మన స్పెషల్ మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా టేస్ట్ చేయాల్సిన సమయం. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు.
సూపర్ గా ఉంది.